నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తమ్మునేలు చూశారు కదండి. అర్జెంటుగా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని అయితే రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తులు, అనుకూలమైన మీడియా కానీ, అనుకూలమైన సోషల్ మీడియా కానీ ఈ మొత్తం కలగలిపి ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి కిరీటం పెట్టడానికి అయితే సిద్ధమైపోయింది. గత కొన్ని రోజులుగా చూస్తుంటే సుమారుగా 15 రోజుల నుంచి మొత్తం సినారియో మారిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇచ్చిన పత్రికలకి ఇచ్చిన యాడ్స్లోనే లోకేష్ గారి ఫోటో అయితే రావడం, ఇప్పుడు దాని మీద చర్చ జరగడం, ఇప్పుడు ఏకంగా మహాసేన రాజేష్ కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే ఇతర టీడీపీకి వర్గానికి సంబంధించిన మొత్తం అందరూ కూడా లోకేష్ను ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారి తర్వాత తరంలో లోకేష్ని పూర్తి స్థాయి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి అధినాయకుడిగా చేయాలి. దానికి ఇప్పటి నుంచే ఆయనకు పాలనాపరమైన ఉన్నత పదవైన ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అయితే డిమాండ్ వినిపిస్తుంది. ఈ డిమాండ్ వెనుక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కానీ, వేగంగా జనాల్లోకి వెళ్తున్న అంశాలు కానీ, జనాలతో మమేకం అవుతున్న తీరు, అలాగే ఇతర అంశాలు ఏదైనా అక్రమం జరుగుతున్నప్పుడు, అవినీతి జరుగుతున్నప్పుడు ఆయన వెంటనే స్పందిస్తున్నారు. తిరుమల విషయంలో కూడా చాలా హుందాగా వచ్చి క్షమాపణ చెప్పారు. ఇవన్నీ కూడా ఆయన ఇమేజ్ చాలా వేగంగా బిల్డ్ అవుతుంది. అదే పరిస్థితిలో లోకేష్ గారు జనాల్లోకి వస్తున్నారు కానీ ఆయనకు వస్తున్నంత, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నంత క్రేజ్ కానీ, ఆయన చేస్తున్న పనులకు జాతీయ స్థాయిలో కూడా వస్తున్న ప్రచారం కానీ లోకేష్ గారికి రావడం లేదు. ఇది తెలుగుదేశం శ్రేణులకు కానీ, తెలుగుదేశం అనుకూలంగా ఉండే సోషల్ మీడియాకి కానీ, లేకపోతే తెలుగుదేశం పత్రికలకు కానీ ఇది కొంచెం కంటగింపుగానే ఉంది. ఎందుకంటే అంత సీఎం గారి కొడుకు, తర్వాత తెలుగుదేశం పార్టీ నడిపించాల్సిన వాడు ఆయన లోకేష్కి అంత ఇమేజ్ రావడం లేదు. కూటమి ప్రభుత్వంలో 164 సీట్లు వచ్చినా సరే ఆయన ఇమేజ్ అంత రావడం లేదు, చేస్తున్న పనులు తెలియడం లేదు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు చాలా వేగంగా జనాల్లోకి వెళ్తున్నాయి, జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతుంది. సో ఈ ఎక్కడ కాంట్రడక్షన్ తప్పింది. ఇప్పుడు ఖచ్చితంగా లోకేష్ని విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఇది కాకుండా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ అయితే అన్ని వైపుల నుంచి వినిపిస్తుంది. ఇది చంద్రబాబు గారు దీనికి రంగం సిద్ధం కూడా చేసేశారు అన్న ప్రచారం కూడా కల్పిస్తున్నారు. ఫస్ట్ తెలుగుదేశం వర్గాలకు సంబంధించి ఒక ప్రోపగండాని వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఆ బిల్డ్ చేసి ప్రజల మైండ్స్లోకి ఎక్కించిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే అనే డిమాండ్ వాళ్ళే చేస్తారనమాట. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని అర్జెంటుగా లోకేష్ గారికి ఇవ్వాలి అన్న ప్రచారం అయితే విస్తృతంగా ఇటు సోషల్ మీడియాలో కానీ, అనుకూల మీడియాలో కానీ చాలా విస్తృతంగా జరుగుతుంది. అన్ని విధాల అర్హుడు లోకేష్ గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లుగానే లోకేష్ కూడా పదవి ఇవ్వాలి. ఎందుకంటే మేజర్ కంట్రిబ్యూషన్ తెలుగుదేశం పార్టీ కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా నెక్స్ట్ పార్టీ నడిపించాల్సిన వ్యక్తి కాబట్టి లోకేష్ గారికి కూడా అదే రీతిన పట్టం కట్టాలి అని అయితే వేగంగా ప్రచారం జరుగుతుంది. ఇది ఇప్పుడు చాలా పీక్ లెవెల్లో ఈ ప్రచారం అయితే ఉంది. దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటారు సీఎం గారు, లేకపోతే అసలు ఈ ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొడతారు అనే దాని మీద అయితే సీఎం గారి మాటలను, లేకపోతే సీఎం గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే దీని మీద ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటువైపు కూటమిలో చీలిక రాకూడదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదా అనేది పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం. అది ఆ కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేసినా, లేదా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఏకపక్షంగా 21 సీట్లు తీసుకున్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చారు. ఆయన ఇమేజ్ కూడా కూటమి ప్రభుత్వంలో చాలా వేగంగా బిల్డ్ అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆయన ప్రత్యేక కారణం. సీఎం అన్న అరుపుల దగ్గర నుంచి డిప్యూటీ సీఎం తీసుకుని, ఆయన కూడా డిప్యూటీ సీఎం తీసుకున్న సీఎం గారికి తనదైన గౌరవం అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, కూటమి నాయకుల పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూటమిలో అంటే కూటమి యొక్క పటిష్టతకు కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు 15 ఏళ్ళు ఉండాలి ఈ కూటమి అనేది. సో ఈ కూటమిలో అప్పుడే బేట్లు వాడడానికి ఎలాంటి ప్రయోగం చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా దీని వెనక ఎలాంటి రాజకీయాలు ఉన్నాయని అయితే మనం రాను వచ్చే కాలానుగుణంగా వచ్చే మార్పులు బట్టి అయితే తెలుస్తుందని అయితే నా అభిప్రాయం. ఈ విషయంలో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే, ఖచ్చితంగా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.